ప్రపంచం తిరిగిన పంచపక్ష పరమాన్నం పెట్టిన పచ్చి మామిడికాయతో చేసిన రోటి పచ్చడి టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేరండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే డే బై డే చేసుకోవాలనిపిస్తుంటుంది. దానికి నేను గ్యారంటీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే మన రెసిపీస్ ప్రతి ఒక్కరికి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కష్టమవుతుంది కదా. మరి రోటి పచ్చడి తిన్నంత టేస్టీగా రావాలి అని అంటే మన ఛానల్లో రోటితో పని లేకుండా రోటి బీరకాయ పచ్చడిని, జోమ్ లేకుండా జోమ్ బెండకాయ పచ్చడి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడండి. రోటితో పని లేకుండా ఈ పచ్చడి కూడా రోటి పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి. సో ఈ సూపర్ టేస్టీ పచ్చి మామిడికాయ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి మీరు పచ్చడిని ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి తగినట్లుగా పల్లీలను అయితే యాడ్ చేసుకొని, అలాగే మీరు తినే స్పైసీని బట్టి కూడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇవి చక్కగా వేయించుకోవాలండి. ఈ రెండు వేగిన తర్వాత 1 కప్పు వరకు నువ్వులను కూడా తీసుకోండి. ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసినట్టయితే మంచి ఫ్లేవర్ తో టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. సో పల్లీలు పచ్చిమిర్చి చక్కగా వేగాయి కదా. నువ్వులు వేగపోయినా పర్లేదండి, నెక్స్ట్ కంటిన్యూ ప్రాసెస్ లో వేగుతాయి. సో పల్లీలు కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు రెమ్మలను కానీ ఒక బౌల్లో తీసుకొని అదే నూనెలో టమాటాలను కూడా తీసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సో ఈ టమాటాలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు చేసుకోవాలి. ఇవి చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని పక్కన పెట్టుకొని, రోటి పచ్చడి కాబట్టి రోలుని శుభ్రంగా వాష్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన తీసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని పలుకులు లేకుండా స్మూత్ గా దంచుకోవాలండి. ఇలా దంచుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పల్లీలు అనేవి పలుకులు లేకుండా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కల్ని తీసుకోండి. పైన ఉండే గ్రీన్ పార్ట్ ని అయితే రిమూవ్ చేసేసానండి. సో పచ్చి మామిడికాయ ముక్కల్ని తీసుకొని దీనిలోనే జీలకర్రని వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి దీనిలోనే రుచికి తగ్గట్లుగా కళ్ళుప్పునైతే తీసుకోండి. వీటన్నిటిని కూడా పచ్చి మామిడికాయ ముక్కలు చక్కగా మెదిగేంత వరకు దంచేసుకోండి. సో ఇది దంచుతుంటేనే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుందండి. నేనైతే ఆగలేక మధ్యలో టేస్ట్ చేస్తూనే ఉన్నానండి. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా చక్కగా మెదిగాయి కదా. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పచ్చి కొత్తిమీరని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఈ పచ్చడిలో కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో కొత్తిమీరని కూడా యాడ్ చేసి చక్కగా దంచుకోండి. నెక్స్ట్ వేయించుకున్న టమాటాలను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా దంచుకోండి. ఈ విధంగా దంచుతుంటేనే ఫ్లేవర్ తో టేస్టీగా నోట్లో లాలాజలాలు ఊరిపోతున్నాయండి. అంత టేస్టీగా అయితే ఉంది. ఇలాంటి అద్భుతమైన పచ్చడిని ప్రిపేర్ చేస్తూ ఉంటే నాలికైతే డిస్టర్బ్ చేస్తుంటుంది కదా, డీజే డాన్స్ వేస్తుంటుంది కదా. సో మధ్యలో టేస్ట్ చేస్తూనే ఉంటాం. సో ఉప్పు కానీ ఏదైనా స్పైసీ కానీ సరిపోనట్లయితే సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. సో పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరగా టేస్ట్ ఎన్హాన్స్ చేయాలంటే పచ్చి ఉల్లిపాయ యాడ్ చేయాల్సిందేనండి రోటి పచ్చడిలో. సో పచ్చి ఉల్లిపాయల్ని 1 లేదా 2 వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా దంచుకోండి కచ్చా పచ్చాగా. మధ్యలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే నోటికి హాయిగా ఉంటుంది కదా. సో ఈ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత రోట్లో నుంచి పచ్చడిని తీసి ఒక బౌల్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగానే డైరెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చండి ఈ పచ్చడి. లేదని అంటే మాకు మధ్యలో ఎండుమిర్చి తగలాలి, పోపు దినుసులు తగలాలి అని అనుకుంటే పోపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని వేడి అన్నంలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చడిని యాడ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి. అందులోనూ నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే ఇంకా స్వర్గం కనిపిస్తుంటుంది. అందులోనూ కాంబినేషన్ గా వట్టి పప్పు ఈ విధంగా గొట్టాలని యాడ్ చేసుకున్నట్లయితే పచ్చడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఈ విధంగా ఫుడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే కడుపు హాయిగా ఫుల్ సాటిస్ఫైగా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.